అయ్యా, చిన్నప్పటి నుంచి ఈ గుడికే అంకితమై కృష్ణ సేవలో జీవితం గడిపిన నా చెల్లెల్ని ఒక్కసారి కృష్ణ దర్శనం చేసుకోనివ్వండి. అదేం కుదరదని ముందరే చెప్పాం కదయ్యా. ఎప్పుడు ఆ కులభ్రష్టుని పెళ్లి చేసుకుందో అప్పుడే ఈ గుళ్ళోకి ప్రవేశించడానికి వీల్లేదని మీ కుటుంబాన్ని వెలివేశాం. కృష్ణుడికి పాదధూళి రాస్తున్నా మీ చెల్లెలు. మీ చెల్లెలకి అంత అహంకారమా? స్వామి, ఆ లక్ష్మి పరిస్థితి విషమించేలా ఉంది. త్వరగా ఏదో ఒకటి చెయ్యండి స్వామి. శిలా ప్రతిమల ఉలకరు పలకరేమి స్వామి? అవును, శిలాప్రతిమనే. రంగా, రంగా, తల్లిదండ్రుల సేవలో ఉన్నాను, కాస్త ఆగు. వచ్చినదెవరో చూస్తే ఆనంద సాగరంలో మునకలేస్తావు. ఇన్నాళ్ళకి నా తల్లిదండ్రులకు సేవ చేసే అదృష్టం నాకు కలిగింది. ఇంతకంటే ఆనందం ఇంకేముంటుంది? ఒక్కసారి తిరిగి చూసి ఆ పైన చెప్పవయ్యా. అలాగే, సేవ పూర్తి చేసుకొస్తాను, అక్కడే ఉండు. కృష్ణ, అమ్మా లక్ష్మి, వారం రోజులుగా పచ్చి గంగైనా ముట్టకపోతే ఎలాగమ్మా? నీ పరిస్థితి చూస్తే నాకు చాలా భయంగా ఉందమ్మా. భయం ఎందుకు నాన్న? నన్ను వీళ్ళ కిట్టయ్య గుళ్ళోకి వెళ్లకుండా ఆపగలరేమో కానీ నా కిట్టయ్య దగ్గరికి వెళ్లకుండా ఆపలేరు. కృష్ణ, ఒరే అంజీ, చెల్లెలు చావు బతుకుల్లో ఉందని చెప్పి బావగారిని తొందరగా తీసుకురా, వెళ్ళు. రంగా రంగా, లక్ష్మి పరిస్థితి విషమించింది. ఇప్పుడా అప్పుడా అన్నట్టుగా ఉంది. త్వరగా బయలుదేరు. లక్ష్మి!